కృపా అమ్మా లోపల పరిస్థితి ఏంటి? అమ్మా నీకెందుకు, నేను ఉన్నాను కదా. లోపల మేడం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఓకేనా? ఆ, అమ్మా అమ్మా ఆ, అమ్మా ఆ, అమ్మా ఆ. టెన్షన్ పడకరా, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, ఏం కాదు. టెన్షన్ అందుకు కాదురా, ముందు ద్రమ్మాయిలు కదా. మళ్ళీ అమ్మాయి పుట్టేస్తే ఆ, పుడితే అమ్మా. అలా మాట్లాడతావేంట్రా? మళ్ళీ అమ్మాయి పుడితే ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలి? నా వంశం ఏమవుతుంది? ఆ, ఆ. ఒక చిన్న క్వశ్చన్ అడగనా? ఈ మూమెంట్లో అడగకూడదు. అడుగు. నీ ప్లేస్లో ప్రభు నమ్ముకొని వ్యక్తి ఉంటే ఏం చేసేవాడు? అమ్మా ఆ. నీలాగే ఉండేవాడు. ప్రభువుని నమ్ముకోవడం వలన ఏ మార్పు వచ్చిందిరా నీలో? మళ్ళీ ఆడపిల్ల పుట్టేస్తే ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలంటావా? పిల్లల్ని కంటుంది నువ్వు కాదురా, దేవుడు. ఆయనే తల్లి గర్భంలో పిల్లల్ని తయారు చేస్తున్నాడు. వాళ్ళకి నిజమైన తండ్రి ఆయనే. వారి విషయంలో దేవుడికంటూ ఒక ప్లాన్ ఉంటుంది. ఆయనే వాళ్ళని పోషిస్తాడు. రేపటి గురించి ఆలోచించొద్దని ప్రభువు చెప్తుంటే నువ్వు ఏకంగా 20 సంవత్సరాల తర్వాత జరగబోయే వారి పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ప్రభువుపై విశ్వాసం ఉంచరా. అమ్మా అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలనేది దేవుని ఇష్టం. తల్లి గర్భంలో ఒక అవయవం కూడా నిర్మించలేని మనకి అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని కోరుకునే హక్కు లేదురా. అలా కోరుకోవడం తప్పు కూడా. ఫిలిప్పుకు 4 కుమార్తెలు. వారిని భక్తిలో పెంచాడు గాని ఎందుకిలా చేసావని ప్రభువుని ప్రశ్నించలేదు. వారు ప్రవచించేవారయ్యారు. ఇక వంశం విషయానికొస్తే మనమందరం ఏర్పరచబడిన వంశంరా. అది ప్రభు వచ్చే వరకు నిలిచే ఉంటుంది. అన్యజనులు ఏదైనా చేయకూడనిది చేస్తే తప్పు. మనం అలాంటి దాని గురించి ఆలోచిస్తేనే చేసినంత తప్పు. ఆడపిల్ల పుట్టకూడదని వాళ్ళు ఏమైనా చేస్తే, అంటే ముందుగా తెలుసుకుని అబార్షన్ చేయించుకోవడమో, పుట్టిన తర్వాత ఎక్కడైనా వదిలేయడమో అలాంటివి చేస్తే తప్పు. మనమైతే ఆడపిల్ల పుట్టకూడదని అనుకోవడమే తప్పు. మనం అనుకున్న వాళ్ళు పుట్టకపోతే వాళ్ళను ప్రేమించలేంరా. వాళ్ళు బాధపడతారు. ప్రభు చిత్తం జరగాలని కోరుకో. అప్పుడు ఆయన నీకు ఎవరినిచ్చినా వారిని ప్రేమించగలుగుతావు. అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడైతే ఎవరు పుట్టినా పర్వాలేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలనిపిస్తుంది. ఏమైంది? పాప పుట్టింది. థ్యాంక్ యూ. ఇద్దరూ క్షేమంగా ఉన్నారా? నేను ఏడిపిద్దామని జోక్ చేశాను. బాబు పుట్టాడు. ఇద్దరూ సేఫ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ రా.